మేడం నమస్కారం మేడం. నమస్తే. మేడం వైసీపీ ఎంపీలు నలుగురు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఒక ఇద్దరు దాకా బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. అయితే కాకపోతే దీన్ని ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఖండిస్తున్నారు. అసలు వైసీపీ వాళ్ళు వచ్చిన మేము చేర్చుకోము అన్నట్టుగా సోము వీర్రాజు గారు ఇలా కొంతమంది బీజేపీ నేత అయితే చెప్పడం చూస్తున్నాం. మరి వైసీపీ ఎంపీల పరిస్థితి ఏంటి? వాళ్ళకి బీజేపీలో చోట్లేదు, టీడీపీ వాళ్ళు ఎలాగో తీసుకోరు అన్నట్టుగా ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఏం చెప్తారు మేడం దీని గురించి? అంటే ఈ రోజు ఈ స్థితికి వాళ్ళు రావడానికి వాళ్ళు చేజేతిలో చేసుకోవటమేనండి. ఇప్పుడు కొంతమంది తెలివిగా ముందే అసలు ఊహించుకుని వాళ్ళు తెలుగుదేశంలోకి అంటే ఎలక్షన్స్ ముందే వెళ్ళిపోయి ఉంటే తప్పకుండా గెలిచి ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి అటు పార్టీ నష్టపోయింది, ఇటు ఎమ్మెల్యేలు నష్టపోయారు, ఎంపీలు నష్టపోయారు. మన డే 1 నుంచి చెప్తున్నాం, లేదు తెలుగుదేశం ఖచ్చితంగా వస్తుంది, తెలుగుదేశం కూటమి అని. అది అందరూ ఏదో మన పిచ్చి వాళ్ళని చూసినట్టు చూశారు చెప్పాలంటే. అంటే సర్వేలు ఆల్మోస్ట్ ఒక 80% తెలుగుదేశం కూటమికి ఇచ్చాయి, 20% వాళ్ళకి ఇచ్చారు. ఎవరికి? వైసీపీ కూటమికి. అప్పుడు కూడా ఇప్పుడు ఆరామస్థాన్ లాంటి వాళ్ళు లాస్ట్ మినిట్లో వాళ్ళు తారుమారు చేసి వైసీపీ వస్తుందని చెప్పారు తప్ప ఆయనకు తెలుసు వాస్తవాలు, అందరికీ వాస్తవాలు తెలుసు. కాకపోతే ఏంటంటే వైసీపీ సొమ్ము తిన్నందుకు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. కాబట్టి ఇప్పుడు ఎవరిని తప్పుపట్టి ప్రయోజనం లేదు. మనం ఆల్రెడీ చెప్పాం, మిథున్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళటానికి రెడీగా ఉన్నారు, తర్వాత పెద్దిరెడ్డి రెడీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వెళ్తే ఇంకో నలుగురిని తీసుకెళ్తారు కదండి. ఇప్పుడు ఎప్పుడు కూడా ఎవరు ఒంటరిగా వెళ్ళరు దేనికి, అందులో ఎస్పెషల్లీ రాజకీయాల్లో వాళ్ళు వెళ్తూ 10 మందిని వెంట పెట్టుకుని వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ సర్వైవల్ అక్కడ కావాలి కదా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళాక అక్కడ వాళ్ళు పట్టించుకోలేదు అనుకోండి, అట్లీస్ట్ మన అని కొంతమంది మన పక్కన ఉండాలి. అది రాజకీయమైనా కావచ్చు, మనకి బంధుత్వం అయినా కావచ్చు. ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం చూడండి, ఒక్కళ్ళని వెళ్ళంగా వెళ్తే మనకు ఒంటరిగా ఫీల్ అవుతాం. అదే వెళ్ళగానే ఒక నలుగురితో కలిసామనుకోండి, లేదు మన వాళ్ళతో వెళ్ళామనుకోండి, ఆ తీరు వేరే ఉంటుంది. అందుకని రాజకీయాలైనా అంతే. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు పెద్దిరెడ్డిని తీసుకుంటే బోల్డ్ ఉంది, అక్కడ గొడవలు ఉన్నాయి, అవినీతి ఉంది, అక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా మైనింగ్, మిథున్ రెడ్డి అయినా పెద్దిరెడ్డి అయినా అదే సమస్య. మనకు తెలుసు పులివర్తి నాని ఏం చేశారు, 50 కోట్లు ఫైన్ వేశారు ఆయనకి. ఎందుకు? మైనింగ్కి వీళ్ళు చెప్పిన రేటు వీళ్ళకి ఇచ్చేసేయాలి అంటే ఆయన వినలేదు. మీకు ఇచ్చేస్తే నాకే మిగులుతుందని అడిగాడు ఆయన, కుదరదు అని 50 కోట్లు ఫైన్ అండి. సో ఆయన మీద దాడి జరిగింది. ఎక్కడికక్కడ మైనింగ్లంతా వీళ్ళే కదా దోచుకోవటం అంతా కూడా. మైనింగ్ అనే కాదు, వాళ్ళు అసలు నియోజకవర్గంలో ఎవరినైనా ఎదగనిచ్చారా, ఎవరినైనా రానిచ్చారా అంటే ఇండివిజువల్గా, అంటే వాళ్ళది అని ఒక రాజ్యాన్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో, ఒక అండర్ గ్రౌండ్ డాన్స్ లాగాను, లేకపోతే ఏదో అట్లా ఒక మాఫియా గ్యాంగ్ లాగాను అట్లా తయారయ్యారు వీళ్ళందరూ. అంటే ఇసుక కావచ్చు, శాండ్గా ఏమన్నా ఇది మద్యం కావచ్చు, లేకపోతే ఖనిజం కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్నవి. మనకి గుర్తుంటే మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఎలక్షన్స్ ముందు మొత్తం మద్యం అంతా కూడా తను తీసుకుని తన దగ్గర పెట్టుకున్నాడు కదా. అంటే ఎక్కడ దొరకకుండా చేశాడు, మీకు గుర్తుంటే. ఓకే. ఈవెన్ అదేంటది కింగ్ ఫిషర్ బియర్స్ ఎక్కడా దొరకలేదు, మీకు హైదరాబాద్ కూడా దొరకలేదన్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ప్రతిపక్షానికి, అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం కూటమికి మద్యం దొరకకూడదు, వాళ్ళు పంపిణీ చేయకూడదు. అంటే ఇప్పుడు బిర్యానీ మద్యం తర్వాత 300 ఇస్తేనే కదా వాళ్ళందరూ వస్తారు. సో అందుకని వీళ్ళంతా కూడా ఒక చోట డంప్ చేసి పెట్టారు. ఈవెన్ పిఠాపురం ఎన్నికలప్పుడు ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ ఓడించాలని వాళ్ళు ఈ మద్యం డంప్స్ అన్ని పెట్టారండి. మిథున్ రెడ్డి వెళ్ళి పిఠాపురంలో కూర్చున్నారు కదా, అతను కూర్చున్నప్పుడు మొత్తం మద్యం డంప్స్ అన్న అక్కడ పెట్టుకున్నాడు. ఓటుకి 25,000 30,000 ఇచ్చుకున్నాడు అతను. కాబట్టి ఇప్పుడు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు సర్వైవల్ అవసరం. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా మంచిగా ఉంటున్నారు. మంచితనం వేరు, కేసులు వేరండి. ఇప్పుడు ఎంక్వైరీ మొదలుపెట్టాక వాళ్ళ మీద ఇప్పుడు అవినీతి చిట్టాలంతా బయటకు తీస్తున్నారు. ఇప్పుడు ఫైల్స్ అన్నీ తీస్తారు. మన ఎలక్షన్స్లో జరిగిన అవకతవకలు అన్నీ తెలుసు. ఇప్పుడు జస్ట్ 6,000 ఓట్లతోటే ఎంతో అతను నెగ్గాడు. ఎవరు? పెద్దిరెడ్డి. ఎందుకు నెగ్గాడు? 4 పెట్టెలు ఓపెన్గానే ఉన్నాయి, తాళాలు లేకుండా, మనకు తెలుసు ఈవీఎంలు నేను కూడా. సో వీళ్ళు ఎలా నెగ్గారో అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ కేసులన్నీ బయటకు తీస్తే అప్పుడు డెఫినెట్గా పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి ముప్పే. అందుకని ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే దిక్కు లేకుండా ఉంది. ఆయనే ఏం చేయాలో తెలియక అక్కడ యలహంక ప్యాలెస్లో కూర్చుని ఉన్నారు ఆయన. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళెవరికి కూడా ధైర్యం చెప్పే పరిస్థితుల్లో అతను లేరు. అతనికే ధైర్యం ఇచ్చేవాళ్ళు కావాలి ఇప్పుడు. కాబట్టి ఆయన కేసులకే ఆయన ఏం చేసుకోవాలి, ఇప్పుడు సిబిఐ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఈ టెన్షన్లో ఉన్నాడు ఆయన. అందుకే మొన్న మోదీ గారు అడగగానే ఎటువంటి కండిషన్స్ లేకుండా అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చేసాడు ఆయన 2 days ముందే.
ఏది మొన్న స్పీకర్ దీనికి అసలు ఎవడైనా చేస్తాడా? ఈయన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి మీరు ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు, ప్రత్యేక హోదా తీసుకోలేదు అని అన్నారు. ఇప్పుడు వైసీపీ తరఫున మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారండి? 5 ఏళ్ళు ఉన్నాడు కదా ఆయన ముఖ్యమంత్రిగా, ఉండి ఏం చేశారు ఆయన? ఏ రోజైనా మాకు కావాలి అని అడిగారా? మాకు ప్రత్యేక హోదా కావాలి, మా రాష్ట్రానికి ఇన్ని నిధులు కావాలి, ఇది కావాలని ఏ రోజు అడగలేదు ఆయన. అడగకుండా తన కేసుల కోసం అక్కడికి వెళ్ళి మోకరిల్లాడు ఆయన. అది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఎలా ప్రశ్నిస్తాడు? చంద్రబాబు నాయుడు గారు ఊరికే ఏది ఇప్పుడు చేయరు కదా. ఇప్పుడు ఆయన కూటమిలో ఉన్నారంటే ఈరోజు 135 సీట్లు ఆయనకి ఇండివిజువల్గా ఉన్నాయి. జనసేన 21కి 21 అలాగా సాలిడ్గా ఉన్నాయి ఆయనకి సీట్లు. కాబట్టి వీళ్ళే ఊరుకోరు. 16 మంది ఎంపీలు వీళ్ళకి, 2 ఎంపీలు జనసేనకి ఉన్నప్పుడు బీజేపీని డెఫినెట్గా దే విల్ డిమాండ్ బికాస్ దే ఆర్ ఇన్ పొజిషన్ టు డిమాండ్ అంతే. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు వీళ్ళు చెప్పింది మోదీ గారు వినాలి, వింటారు కూడా. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు ఎటువైపు ఉన్నారు, వాళ్ళ ఓటింగ్ తీరేంటి, ఆంధ్ర ప్రజల ఆలోచన ఏ విధంగా ఉంటుంది అనేది మొన్న ఎన్నికలు ప్రూవ్ చేశాయండి. అందుకే ఆయన 16 మంది ఎంపీలతోటి ప్రత్యేకంగా 40 నిమిషాలు సమావేశం అవటమే కాకుండా మీకు నా సొంత నెంబర్ ఇస్తున్నాను, నేను నా వ్యక్తిగత నెంబర్ ఇస్తున్నాను మీకు, మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేయండి, ఒకవేళ నేను ఎత్తకపోతే నా ఓఎస్డీ ఎత్తుతాడు, లేదంటే నేను నెక్స్ట్ డే మీతో మాట్లాడతాను ఖచ్చితంగా అని చెప్పాడు ఆయన. ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ఎప్పుడైనా చెప్పారండి ఇట్లాగా? అంటే ఈరోజు తెలుగుదేశం వాళ్ళ విలువ ఏంటో మనకు అర్థమైంది. అలాగే జనసేన విలువ కూడా. ఇప్పుడు అన్ని పార్టీలు ఒకటే. ఈరోజు జనసేన ఉంటే తెలుగుదేశం ఉంది, తెలుగుదేశం ఉంటే జనసేన ఉంది. ఈ 2 ఉంటేనే బీజేపీ ఉందండి. బీజేపీ లాస్ట్లో వచ్చి వాళ్ళ అవసరాలకు చేరారు వాళ్ళు. సరే, ఏ రకంగా చేరినా అందరికీ మంచి జరిగింది అది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆలోచించుకున్నాక చేరారు వాళ్ళు. అసలు వాళ్ళేం అనుకోలే వాళ్ళు వద్దామని, కానీ అనుకోకుండా వచ్చారు వాళ్ళు. వాళ్ళ అవసరానికి వచ్చారు. ఏది వచ్చినా కూడా వాళ్ళకి మంచి జరిగింది. సో దాన్ని ఇవాళ మోదీ గారు గుర్తించారు కాబట్టి ఆ రకంగా చేశారు ఆయన. ఇప్పుడు మిథున్ రెడ్డిని వీళ్ళని చేర్చుకున్నారనుకోండి, బీజేపీకి ఎలాగ చెడ్డ పేరు వస్తుంది. అందుకని ఇప్పుడు సోము వీర్రాజు లాంటి వాళ్ళ మాటలు మనం పట్టించుకోకర్లేదండి. సోము వీర్రాజు అసలు ఇండైరెక్ట్గా వైసీపీకి సపోర్ట్ చేసింది సోము వీర్రాజు లాంటి వాళ్ళే. కాబట్టి వీళ్ళందరూ కూడా డబల్ ప్లే చేస్తారు. ఇవాళ సోము వీర్రాజు పైకి మేము చేర్చుకోమని రేపు పొద్దున చేర్చుకోండి అని అక్కడ మోదీకి చెప్పినా మనం ఆశ్చర్యపోకర్లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ డెసిషన్ తీసుకోవాల్సింది అధ్యక్షురాలుగా పురంధేశ్వరి, అక్కడ మోదీ గారు, షా గారు తీసుకోవాలి. కాబట్టి వాళ్ళైతే ఒప్పుకుంటారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఒప్పుకోకపోతే ఈ 4 ఎంపీలు ఏం చేయాలి అనేది మీ ప్రశ్న. వాళ్ళు ఏం చేయాలి? జనసేనకి వెళ్ళాలి. తెలుగుదేశం ఎలాగో తీసుకోదు. జనసేన తీసుకున్నా కూడా జనసేనకు వచ్చే నష్టం ఏమి ఉండదు, లాభం ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు నోరు మూసుకుని అక్కడ పడి ఉండటానికి ఒక అవకాశం కల్పించినట్టు అవుతుంది. అంటే ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డిని వీకెండ్ చేసినట్టు అవుతుంది. ఇంకా అతనికి అక్కడ ఉండదు కదా. ఇప్పుడు అతను వెళ్ళి పార్లమెంట్లో మాట్లాడే అవకాశం కూడా ఉండదు. ఇక్కడ ఎలాగ అసెంబ్లీకి రాడు ఆయన, ఏదో ఒక వంక పెట్టుకుంటాడు. మన వంక పెట్టుకున్నాడు, లెటర్ రాశాడు. ఇప్పుడు ఆ లెటరు వంక పెట్టుకుని ఆయన అసెంబ్లీకి వెళ్ళాడు. ఆయన నాకు తెలిసి 5 ఏళ్ళు ఆయన మొహం చూపించలేడు. అంటే ఆయన భరించలేడు ముందు, ఆయన నేచర్ అది. కాబట్టి ఎలా చూసుకున్నా కూడా ఎంపీలకైతే ఉన్న ఒక మార్గం జనసేన అండి. అది కూడా కాకపోతే మాత్రం రాజకీయంగా వాళ్ళు సమాధి అయినట్టు. అంటే